నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం, నిత్యం వ్యాయామంతోనే ఇది సాధ్యం అని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. 50 ఏళ్ల వయస్సులో పరుగు, యువతకు స్ఫూర్తి పీడి బూట్ల రాజమల్లయ్య అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేయాలంటే ఆచరణలో ప్రతిరోజు ప్రతినిత్యం నడక, పరుగు, వ్యాయామంతోనే ఇది సాధ్యమవుతుందని సీనియర్ క్రీడాకారులు సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం 6:30 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తన 55వ జన్మదినం సందర్భంగా 10 కిలోమీటర్లను పరుగు పూర్తి చేసినందుకు ఆయనను శాల్వాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లతో నిత్యం శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు, హంగులు, ఆర్భాటాలకు, పార్టీలకు వెచ్చించకుండా ఇలాంటి సామాజిక సమాజహితం కోరే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. మరో సీనియర్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్ మాట్లాడుతూ పీడి రాజమల్లయ్య క్రీడా రంగంలో ఎంతో మంది విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దారని కొనియాడారు. అనంతరం ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ తను 50 ఏళ్లు పూర్తయినప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా తన జన్మదినం సందర్భంగా 21K పరుగు యాప్ మారథాన్ చేస్తున్నానని తెలిపారు. 50 ఏళ్లు పూర్తయిన వారు వయసు మీద పడుతుందని భావించకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లు, మంచి జీవన విధానంతో మనిషి చనిపోయే వరకు నడక, పరుగు చేయవచ్చునని పేర్కొన్నారు. మంచి ఆరోగ్యవంతమైన సమాజం రూపొందించాలనే సంకల్పంతోనే ఈ జన్మదిన పరుగు ప్రతి ఏటా చేపడుతున్నట్లు తెలిపారు. 10K పరుగు పూర్తి చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి రాజమల్లయ్య పూలమాల వేసి నమస్కరించారు. రాజమల్లయ్య జన్మదినం సందర్భంగా 10K పూర్తి చేయడం పట్ల సీనియర్ క్రీడాకారులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్, మిత్రమండలి 87 స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, కోశాధికారి పెరమల్ల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కానుగుల మోహన్, పూదరి వరప్రసాద్, పూదరి రమేష్, బత్తుల రవీందర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి క్లాస్మేట్ మిత్రుడు ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య గారి యొక్క 54వ జన్మదిన సందర్భంగా వారు 50వ జన్మదినం నుండి ప్రతి సంవత్సరం కూడా హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్ల నడక నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వారి యొక్క ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా 10.5 అంటే హాఫ్ మారథాన్లో సగాన్ని నిర్వహించి పాఠశాలకు బయలుదేరడం చాలా సంతోషదాయం. మా మిత్రుడు అందరికెల్లా మంచి ఆరోగ్యాన్ని, సమాజం కూడా నడక ద్వారా, వ్యాయామం ద్వారా తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యొక్క లక్ష్యంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా అందులో తయారయ్యేందుకు ప్రతి ఒక్కరు కూడా నడక మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మా మిత్రమండలి పక్షాన విజ్ఞప్తి చేస్తాం. నా పేరు బూట్ల రాజమల్లయ్య, ఫిజికల్ డైరెక్టర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడిమ్యాల బాలికలు, జగిత్యాల జిల్లా. నేను హుస్నాబాద్ నివాసిని. ఈరోజు నా 54వ జన్మదినం 54 ఏళ్ళు నాకు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం 50వ సంవత్సరం నుండి నేను ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరము 10.5K చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నేను పాఠశాల విధులకు హాజరు కావాలి కాబట్టి తొందరగానే ముగించేవాళ్ళనే ఉద్దేశం కొద్ది చేశాను. మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే 50 తర్వాత ఎవరైనా కూడా ఫిట్నెస్ అనేది కోల్పోతూ ఉంటారు కాబట్టి ఫిట్నెస్ ఉన్నది, మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామని, సమాజం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఉద్దేశం కొద్ది ఆరోగ్యవంతమైన సమాజం కోసము నేను పాటుపడదానని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ క్రీడాకారులు అన్నయ్య జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్న గారికి, సీనియర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్ గారికి, మిగతా నా మిత్రమండలి బృంద సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు సహకరించిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు 54వ సంవత్సరం బూట్ల మల్లయ్య గారి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన లింగమూర్తి గ్రంథాలయ చైర్మన్ నా మిత్రుడు లింగమూర్తి గారు మరియు మిత్రమండలి సభ్యులు మరియు ముఖ్యంగా మాత్రం చేసిన బూట్ల మల్లయ్య గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా మారథాన్ చేస్తుండు.
మరి వారు ఫిజికల్ డైరెక్టర్ బాగా పనిచేస్తున్నారు, పిల్లలను కూడా బాగా తయారు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఊరికొక్కరు ఉన్నా కూడా ఎంతో సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే రాయమల్లయ్య గారిని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో కూడా 54 ఏజ్లో కూడా ఇట్లా పార్ట్ చేసి మరి ఆరోగ్యంగా చెప్తే ఆయన స్ఫూర్తిగా కూడా మనం నిలవాలి. నిలిచినట్టయితే ఇతన్ని చూసి కూడా మొత్తం ప్రజలు కూడా మరి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తారని చెప్పి నేను అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ మన హుస్నాబాద్ ఊట్ల రాయమల్లయ్య పీడి కొడిమేళ్ళ జాబ్ చేస్తూ ఉన్నాడు. వారి 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరానికి వారు వాళ్ళ వయసు రీత్యా అడుగిడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన గాంధీ చౌరస్తాల మన వారి క్లాస్మేట్స్, మాకు గురువు లాంటి ఒక పెద్ద క్రీడాకారుడు మా హసన్ భాయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు క్రీడాకారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన బుట్ల రాయమల్లయ్య ఇప్పటికీ 10th క్లాస్ పిల్లలాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే 54 అంటే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చౌరస్తాలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా ఆత్మార్థాన్ని కూడా చేస్తాడు. కాబట్టి అంటే మనము రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే, వ్యాయామం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి ఈయన ఒక రోల్ మోడల్ లాగా కనపడుతూ ఉన్నాడు. ఈయన శరీర ఆకృతి కూడా చాలా బక్కపలసారి ఉండడు కూడా అదొక అడ్వాంటేజ్. మొత్తం పొట్ట గిట్ల లేకపోవడు అంటే మన ఆకృతి ఉన్న దాన్ని కూడా వినియోగించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎన్నో రకాల బాధలు, దూరం ట్రాన్స్ఫర్ అయ్యి చాలా స్ట్రెస్ గురవుతారు. వీరు కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది 317 జీవో వచ్చి కూడా ఇట్లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఏదేమైనా మన హుస్నాబాద్లో వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, షటిల్ కానీ, మనం క్రికెట్ కానీ చాలామంది క్రీడాకారులు ఉన్నారు. మా టైంలో ఆడినప్పుడు కూడా వీరు జూనియర్ ఉండేది, ఇప్పుడు కూడా రోజు ఆడిస్తాడు, చాలా పట్టుదలతో పనిచేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మన హుస్నాబాద్ ప్రాంతంలో మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా హుస్నాబాద్లో 4-5 మారథాన్లు నడిచినాయి గత ప్రభుత్వంలో. మన దగ్గర ఉండేటువంటి మహిళా సోదరిమణులు కూడా మారథాన్లు నడిచిర్రు, ఉరికిర్రు. మళ్ళీ కూడా అలాంటి కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్ర మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభాకరన్న గారు కూడా చాలా ఇష్టం ఇట్లాంటి కార్యక్రమాలు. 4-5 రోజులలో పోతనాలు కూడా కబడ్డీ ఆటల పోటీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి వచ్చే నెల మార్చిలో. అట్లాంటి మనందరి యువకులను తయారు చేసి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటాయని చేసి, ఒకప్పుడు నాకన్నా సీనియర్స్ ఈ ఊరి నుంచి చాలామంది వాలీబాల్ ఆడి పెద్ద హుస్నాబాద్ పేరు తీసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళందరినీ మనం ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం అని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ సోదరుడు మనకు ఒక రోల్ మోడల్. యంగ్ లాగా ఉండడానికి, మనం స్ఫూర్తి పొందడానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఈయన చూసి మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి, శరీరం కూడా ఒక మంచి ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ప్రత్యేకంగా సోదరునికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనిస్తున్నాం. మనం తినే హ్యాబిట్ కూడా దీనికి ఆధారపడి ఉంటుంది. 50 సంవత్సరాల తర్వాత ఎక్కువ మటన్ కానీ, చికెన్ కానీ తినకుండా ఆకుకూరలు తిని, పండ్లు కానీ, పండ్లు కానీ ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెలకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు ఉన్నారు, సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ఉన్నారు, మంచి హెల్త్ అడ్వైజ్ కూడా ఇస్తూ ఉన్నారు. మన దగ్గర కార్మికులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించినాం, ఇప్పుడు రైతులకు కూడా చేయిస్తున్నాం. కాబట్టి మంచి ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం మీద మనకు శ్రద్ధ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఈయన చూస్తే ఆరోగ్యం మహాభాగ్యం అని అనడానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.